మహేశ్వరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ 15వ వర్ధంతి వేడుకలు. బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో అల్మాజ్గూడ రాజీవ్ గృహకల్ప వైఎస్ఆర్ పార్కు వద్ద దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి పురస్కరించుకొని సోమవారం వైఎస్ఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మేయర్ చిగురింత పాజాత నరసింహారెడ్డి, కార్పొరేషన్ అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు సంతోషి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి, ఎదుల్లా ప్రతాప్ రెడ్డి, కార్యకర్తలు, పలు కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్. ఇది ప్రజలందరికీ కూడా, మన తెలంగాణ ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక చేదు రోజు. ఈ రోజుని తలుచుకుంటేనే ఒక మహానేతని, మహానాయకుడిని ఈ రెండు రాష్ట్రాలు కోల్పోయినాయి అనే ఒక నానుడి. నిజంగా చెప్పాలంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి అనేది మనము వైఎస్ఆర్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాలను గుర్తించి ఒక నిర్ణయాలు తీసుకోవడంలో ఏకైక వ్యక్తి, అంత దృఢ సంకల్పంతో సీఎంగా ఉండి తన నిర్ణయాలని తూచా తప్పకుండా పాటిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అయినటువంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి లేరు అనేది ఈ రోజుని తలుచుకుంటే చాలా బాధాకరమైన విషయము. మరి ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో వైఎస్ఆర్ పార్కు, తన పేరు మీద కట్టినటువంటి ఈ పార్కులో తన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే చేస్తుంది, చేస్తే చెప్తుంది అనేది ప్రజల్లోకి, మనసులోకి తీసుకెళ్ళినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తన మాట తప్పని, మడమ తిప్పని నేతగా ఈరోజు మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఒక మంచి మెసేజ్. అదేవిధంగా మన గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా మన కాంగ్రెస్ పార్టీని ఈరోజు అత్యధికంగా ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వం నడిపించే విధి విధానాలని అనుసరిస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి అన్న గారు మరి వైఎస్ అడుగుజాడల్లో నడుస్తూ పేదల పక్షాన ఉంటూ ఈరోజు పేదలనే దృష్టిలో ఉంచుకొని పేదలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులే అనుకోండి, ఆయన చల్లని చూపే అనుకోండి, మన తెలుగు రాష్ట్రాలపైన ఉండాలని ఆ మహానేతకి, ప్రతి ఒక్క పేద గుండెల్లో గుడి కట్టుకొని ఉన్నటువంటి మహానేతకి ఎప్పుడు కూడా మరణం అనేది ఉండదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజుని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా తనకి మనము ప్రేమతో అర్పించే నివాళిలాగా ప్రతి ఒక్కరం కూడా ముందుండాలని కోరుకుంటున్నాను. చినుకు పడితే గుర్తుకొచ్చేది వైఎస్ఆర్. ఈరోజు వైఎస్ఆర్ చనిపోయి 15 సంవత్సరాలు అయినా కానీ ప్రతి మనిషి గుండెల్లో వైఎస్ఆర్ నిలిచిపోయాడు. దేవుణ్ణైనా మరుస్తాం కానీ వైఎస్ఆర్ గారిని ఎప్పుడు ఎవరు మరవలేరు. జోహార్ వైఎస్ఆర్. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా అల్మాజ్గూడ గ్రామ పరిధిలో బోయపల్లి రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 సంవత్సరాలైనా ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెలో ఉన్నాడంటే అతను ముఖ్యమంత్రిగా ఉండగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే అని చెప్పవచ్చు. ముఖ్యంగా అతను చేసిన ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం కానీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులకు అనేక మంది విద్యార్థులు, వేల మంది, లక్షలాది మంది ఇంజనీర్లు కావడం జరిగింది, డాక్టర్ కావడం జరిగింది. అదేవిధంగా నిరుపేదలకు లక్షలాది మందికి ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించడం జరిగింది. అదేవిధంగా ఇంకా చెప్పుకోవాలంటే జలయజ్ఞం ద్వారా అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి ఈరోజు లక్షలాది ఎకరాలు సాగులోకి తెచ్చిన ముఖ్యమంత్రి అంటే ఎవరంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత, మొట్టమొదటి ఘనత దివంగత నేతకి దక్కుతుంది. అదేవిధంగా రాబో రోజుల్లో ఆయన ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.